ఎంత బాగుందో గ్రీనరీ సూపర్. ఎంట్రన్స్ ద్రాక్షారామం భీమేశ్వర స్వామి టెంపుల్. భీమేశ్వర స్వామి టెంపుల్ ద్రాక్షారామం పాత గుడి, ఓల్డెస్ట్ టెంపుల్ ఇన్ ద్రాక్షారామం. ఓకే, ద్రాక్షారామం భీమేశ్వర స్వామి టెంపుల్ 21st టెంపుల్ విజిట్ చేయబోతున్నాం. జి వేమవరం వెంకటేశ్వర స్వామి టెంపుల్ 20th టెంపుల్, ఇది 21st టెంపుల్. బండి పార్కింగ్కి 20 రూపీస్. ఓల్డెస్ట్ టెంపుల్ ద్రాక్షారామం, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి టెంపుల్. బాగా పాతగా ఉంది ఫ్రెండ్స్, బాగా పాతగా ఉంది టెంపుల్. ఎంట్రీ టికెట్ కౌంటర్. లోపల దేవుడిని నేను ఎప్పుడూ చూపించాను ఫ్రెండ్స్, మీరు చూడాలనుకుంటే మీరే రావాలి. భీమేశ్వర స్వామి టెంపుల్ గోపురం బాగుంది. నమూనాని ఇంగ్లీష్లో ఏమంటారు బ్రో? ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఫస్ట్ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలి. 14 feet శివుడు ఉంటారు. సో కింద గ్రౌండ్ ఫ్లోర్ నుండి ఫస్ట్ ఫ్లోర్ వరకు ఉంటారు. 14 అడుగులు, 2 floors, గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అనమాట. సో సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాం. ఫస్ట్ ఫ్లోర్ చూసిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళి అమ్మవారిని చూడాలంట. ఓకే డన్. దిస్ ఈజ్ కోనేరు ఫ్రెండ్స్. ద్రాక్షారామం గుడిలో 14 అడుగుల శివలింగం ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ను విజిట్ చేసిన తర్వాత, ఫస్ట్ ఫ్లోర్ నుండి చూసిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చి చూసిన తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకున్నాను. అమ్మవారు మాణిక్యం అమ్మవారు, 12వ శక్తిపీఠాల్లో ఒకటి, 12వ శక్తిపీఠం. తర్వాత కాలభైరవ స్వామి టెంపుల్ విజిట్ చేశాను, ఇదే గుడిలో ఉంది ద్రాక్షారామంలో. తర్వాత అన్నపూర్ణాదేవి, కాశీ విశ్వేశ్వరుడు, దక్షిణామూర్తి లింగాలు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ద్రాక్షారామం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. బ్రో, వాట్ ఈస్ దిస్? వేర్ ఇస్ దిస్ ప్లేస్? కోటిపల్లి. యాక్చువల్లీ పిల్లర్స్ కనిపిస్తుంది, అది రైల్వే బ్రిడ్జ్ ప్లాన్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ బ్రిడ్జ్ యాక్చువల్లీ వేయాలి. ఎందుకు వెళ్ళేదంటే ఈ పంట మీద వీళ్ళకి ఆదాయం ఇదే పంటే. సో దాని వల్ల ఇంకా బ్రిడ్జ్ చేయకుండా. పంట అంటే ఇసుక? పంట అంటే ఇసుక కాదు బ్రో, షిప్ పడవ ఉంది కదా, సో దాని మీదే ఇంకా కార్లు గానీ బైకులు గానీ అన్ని ట్రాన్స్పోర్ట్ ఏదన్నా దాని మీదే. ఓకే, దాని మీదే ఎక్కించి అక్కడికి తీసుకెళ్తారా? అక్కడ దూరంగా ఉంది, ఒక్క నిమిషం. ఈ ఇసుక ప్లేస్ ఉంది కదా, అక్కడికి వెళ్తుంది, అదే కదా? అక్కడ జనాలు ఉన్నారు. ఇక్కడ నుండి వెళ్తుంది షిప్ అని అంటారు దాన్ని, పంటి. ఈ పంటి ఇక్కడ నుండి అక్కడికి వెళ్తుంది అనమాట. బైకులు, కార్లు, మనుషుల్ని ఇక్కడ నుండి అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, అక్కడ నుండి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఇటు నుండి అటు వెళ్ళాలనుకున్నా, అటు నుండి ఇటు వెళ్ళాలనుకున్నా బ్రిడ్జ్ అయితే లేదు. ఇది గోదావరి. ఇది ఇలాగ వెళ్ళి కాకినాడ బీచ్లో కలుస్తుంది. డైవర్షన్ అయిన వాటర్ కొంచెం అక్కడ కలుస్తుంది. కోటిపల్లి వచ్చాం.
యో ఇలాంటి అడ్వెంచర్స్ బుజ్జితో చాలా చెయ్యాలి. ఇది అడ్వెంచరో కాదో నాకు తెలీదు, కానీ ఇలాంటివి చాలా చెయ్యాలి. ఆల్ ఓవర్ ఇండియా ట్రావెల్ చేయాలి. పంటి పడవ, ఆ పడవలో బయటి దాన్ని పంటి అంటారు. పంటిలో నుండి బైకులు ఎక్కువ వస్తున్నాయి, ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి అటువైపు గట్టు నుండి ఇటువైపు గట్టుకి. ఓకే ఫ్రెండ్స్, పడవలు ఈ కిందనంతా ఇసుకే కదా, ఈ ఇసుకే కదా మొత్తం ట్రాన్స్పోర్ట్ అవుతుంది బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి. నైస్, వెరీ నైస్. ఇప్పుడు జనాల్ని ఇక్కడ నుండి అక్కడికి తీసుకెళ్తుంది. కోటిపల్లి నుండి రిటర్న్ అయ్యాము. 4071 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం. ఇంకా 45 కిలోమీటర్స్ ట్రావెల్ చేయొచ్చు. ఇంకా ఇప్పుడు టైము 7:50 అయింది. మార్నింగ్ ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టేసి 80% ఛార్జింగ్ పెడితే 100 కిలోమీటర్స్ వస్తుందని చెప్పాను కదా. యాక్చువల్గా 100 కిలోమీటర్స్ వచ్చింది. ఇంకా 10 కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చు అని చెప్పేసి చూపిస్తుంది. కావాలంటే చూపిస్తాను చూడండి. ఇదిగోండి 10 కిలోమీటర్స్ చూపిస్తుంది కదా. 4112 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేసాం. స్టార్ట్ చేసినప్పుడు 80% ఛార్జింగ్ పెట్టి స్టార్ట్ చేసినప్పుడు 4011 కిలోమీటర్స్ అనమాట. ఇప్పుడు 101 కిలోమీటర్ యాడ్ అయింది. అయినా ఇంకా 10 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేయొచ్చు. 10 కన్నా ఎక్కువే చేయొచ్చు. బుజ్జి అయితే సూపర్ ఉంది. మైలేజ్లో 100 రూపాయలు 90 రూపాయలు తీసుకుంటుంది. 100 కిలోమీటర్ల కన్నా ఎక్కువ ఇస్తుంది. అంటే 110 కిలోమీటర్లు ఇస్తుంది. అంటే కిలోమీటర్కి రూపాయి కన్నా తక్కువే. ఎలక్ట్రిక్ వెహికల్ వల్ల చాలా అంటే చాలా సేవ్ అవుతుంది. ఆ సేవ్కి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు నేను ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్కి వచ్చాను. మళ్ళీ ఈరోజు ఛార్జింగ్ పెట్టేసి రేపు ర్యాపిడో చేస్తాను. ఫుల్ డే ఛార్జింగ్ పెట్టడం, ర్యాపిడో చేయడం, ఛార్జింగ్ పెట్టడం, ర్యాపిడో చేయడం. ఆల్రెడీ నిన్న కూడా చేశాను. అది వేరే వీడియో వస్తుంది, కొంచెం టైం పడుతుంది. గోప్రోలో ఉంది, అది ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. షార్ట్స్ కింద అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. యూట్యూబ్లో కూడా షార్ట్స్ కింద అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకసారి చూసి ఎలాగుందో చెప్పండి. నేను మళ్ళీ డిక్లేర్ చేస్తున్నాను. 100% ఛార్జింగ్ పెడితే 145 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుంది. వెనకతల కస్టమర్ని ఎక్కించుకున్న 135 కిలోమీటర్స్ అబోవే ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ 100 కిలోమీటర్స్ ఒక పర్సన్ని ఎక్కించుకొని ట్రావెల్ చేశాను నేను. సో ఐ ఆమ్ వెరీ హ్యాపీ విత్ మై బుజ్జి. టైము 8:47 అయింది. దగ్గర దగ్గర 1 అవర్ టైం పట్టింది. 80% ఛార్జింగ్ అంటే 78% ఛార్జింగ్ ఎక్కించాను. ఆ లాస్ట్ 2% ఎక్కించలేదు. ఎందుకంటే ఆ లాస్ట్ 1% ఎక్కించడానికి 10 మినిట్స్ తీసుకుంటుంది అమౌంట్ కోసం అని చెప్పేసి చెప్పారు. సో అందుకని నేను ఆపేసాను అనమాట. 8:48 అయింది. 4112 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం. 95 కిలోమీటర్స్ ట్రావెల్ చేయొచ్చు. ఇంకా అంటే 100 చేయొచ్చు మన బండి మన బుజ్జితో. ఓకే ఫ్రెండ్స్, గోయింగ్ టు హాస్టల్ నౌ ఫర్ డిన్నర్. బాయ్ బాయ్, గుడ్ నైట్.